హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాములా. హలో దోస్తులు, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండాలి మీరు. ఇంకా మేము మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, మన వీడియో ఏంటంటే ఈరోజు కొత్త కోడలి కాపురం పార్ట్ 117. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంటమ్మా అన్నకి పల్లెటూరులో చూసినావు సంబంధము మంచిగా, హైదరాబాద్లో అక్కడ ఇక్కడ సిటీలో చూస్తే ఎంత బాగుండేది. ఎట్లా ఉంటుందో ఏమో వచ్చే టైమే. అలెక్యా, నువ్వు నోరు మూస్తావా? ఎప్పుడు ఏదో ఒకటి అన్నదాకా పొద్దే పోదే నీకు కూడా. అడుగు ఎట్లనో ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు, తీసుకొని వచ్చినా ఇప్పటికీ వాడు మొహం మార్చుకునే ఉన్నాడు. నువ్వు వీడి దాకా వచ్చినాక ఇట్లాంటివి అంటే ఆడు వింటే రాను అంటాడు. నాకు సంబంధమే వద్దు అని అనగల, ఎందుకే నోరు కుట్లేదా నీకు? ఏంటమ్మా మరి నువ్వు మరి వదినని అట్లా ఊరు నుంచి తీసుకొస్తే నాకు ఏం మంచి అనిపిస్తలేదు. మంచి సిటీ కల్చర్లనే తీసుకొచ్చినట్టు అయిపోయేది కదా. అలాగే ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఊరి పిల్లలు చాలా మంచిగా ఉంటారు, పద్ధతి అన్ని తెలిసి ఉంటాయి, మంచి పద్ధతి ఉంటుంది. ఆడవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, అత్తమామకి ఎట్లా ఇవ్వాలి, ఇక ఇంట్లో ముసలు ఉంటే వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి అన్ని తెలిసి ఉంటాయి. అందుకే నేను ఈ సంబంధానికి ఒప్పుకున్నా. నువ్వు నోరు మూసుకొని ఉండు, నీకేం తెలియదు కానీ. ఒరే అన్నయ్య, నిన్న అమ్మ బుక్ చేసేస్తుందిరా విలేజ్కి. ఏమో అమ్మ, నాకైతే అమ్మాయి నచ్చకపోతే మాత్రం నేను చేసుకొని చెప్తున్నా ముందే. నువ్వు లోపలికి పోయినాక ఇంకో మాట అనొద్దు చెప్తున్నా. నాకు నచ్చితేనే అయ్యే, లేకపోతే లేదు. సరే బిడ్డ, నీకేం బలవంతం లేదు. అమ్మాయి ఎట్లున్నా సరే ఇక నాకు నచ్చలేదని చెప్పేసి సప్పుడు కాకుండా నేను బయటకు వచ్చేసేస్తా. అప్పుడు తెలుస్తుంది, ఇక వాళ్ళ మాట కూడా తీసేసినట్టు ఉండదు, ఇక నేను కూడా పెళ్లి చూపులకు వచ్చినట్టు ఉంటుంది. అమ్మో, నాకు అనిత చాలా అందంగా ఉంటుంది. అనిత ఉన్నాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు నాకు? ఇక ముచ్చట్లేనా, లోపలికి పోయేది ఉందా? అయ్యో మామ, ఎవరు కనిపిస్తానే లేరు, పోదంగా నాకు. నీ కొడుకు కూడా వచ్చినట్టు బాగుండు, రమ్మంటే రాకపాయేగి పెళ్లి చూపులకు నేనెందుకే అనబట్టే. ఇక నువ్వు వచ్చినావు, జర కూడా ఆగుతలేవేంది మామ? ఏందమ్మా నువ్వు, ఆడు ఒప్పుకోవడమే కష్టం అంటే ఎట్లనో వచ్చిండు. దెబ్బ పోయి పిల్లని చూసి ఏదో ఒకటి అనుకొని పోదామంటే నువ్వు ఇంకా గీరని నిలబడి ముచ్చట్లు పెడుతున్నావు నీ పిల్లలతోటి. దశ ఈ అమ్మ, నేను పోతామా ఇంటికి? ఏ ఊరుకోతా ముందే అమ్మ ఇక విలేజ్లో చూసింది అనేసి నా బాధ నాకుంటే నువ్వేమో ఇట్లా అంటున్నావు. పాపం అన్నగానికి ఇంకెంత బాధ ఉండొచ్చు. వచ్చినా చెల్లె, ఇది ఎలాగో క్యాన్సిల్ చేసుకుంటా కాబట్టి నేను ఈ విలేజ్ అయినా పర్లేదు అని చెప్పేసి వచ్చినా. నా చెల్లెకి ఏమో అర్థం కాలేదు. ఏదైతే ఏముంది, ఇప్పుడు వెళ్ళి క్యాన్సిల్ చేసుకుని వచ్చేదే కదా. ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత తొందరగా అయినా పర్లేదు. అరే అన్నయ్య, నువ్వు మీ అత్తగారి ఇంటికి వస్తే అక్కడ బోరింగ్ ఉంది, నీళ్ళు కొట్టుకొని ఇక బాత్రూమ్ పోవాల్సి వస్తుందేమో, స్నానానికి ఇట్లా పోవాల్సి వస్తుందేమో. చూసినవా అమ్మ, చెల్లె ఎట్లా మాట్లాడుతుంది? ఈ అమ్మ మంచిగా చూసుకొని తీసుకొచ్చేది తెలియదా అనే సంబంధము? ఊక బిడ్డ, చెల్లెకేం తెలుసు, పిల్ల మళ్ళీ ముద్దు ఉంది. నేను చూసిన ఫోటో నువ్వు చూడమంటే చూడకపోతేవి, ఎంత ముద్దు ఉంది. పిల్లని చూస్తున్నారా నేను? మంచిగా ఉంది, మంచి పద్ధతి ఉండేటట్టుంది పిల్ల. నాకు పిల్ల నచ్చింది కాబట్టి గిడి దాకా తీసుకొచ్చిన. చూస్తే నువ్వు ఒప్పుకుంటావులే. అయినా గిడొచ్చి నువ్వు ఉండేది ఉందా రా చెప్పు? బోరింగ్ ఉంటేంది, ఏదుంటేంది, అన్నిటికన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీ అత్తమ్మ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈ సంబంధం అయితే ఎట్లయినా ఖాయం చేసుకో బిడ్డ. నడువే, ఫస్ట్ అమ్మాయిని చూసినాక మాట్లాడతా గానీ. ఏంది, మనం గింతసేపు అయినా ఎవరు ఇంట్లోకి బయటకు వస్తలేరు. వచ్చి గింతసేపు అయ్యే ముచ్చట్లు పెట్టబట్టి ఒక్కరు ఇట్లా బయటకు వస్తలేరు. ఉన్నారా లేరా? మనకు పెళ్లి షిప్లకు పిలిచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిరా. అరే రంగా, ఇగో పిల్లలు వచ్చిర్రు, ఎవరు ఇంట్లోకి బయటకు వెళ్తలేరేంద్రా? రండి రండి, బాగుండ్రా? ఇప్పుడేనా వదినా? ఇప్పుడే డోర్ ఓపెన్ ఉంది కానీ ఇంకా ఇంట్లోకి ఎవరు వస్తలేరు. పోవాలా వద్దా అని గిన్నె నిలబడ్డాము, గంటలోనే నువ్వు కనిపించినవు. రారి రారి, ఇంట్లోకి రండి. జున్ను నడువు. ఫస్ట్ నన్ను ఇవ్వమంటావేంది? నువ్వు వెళ్ళు ముందు. నీ సిగ్గు సల్లగుండా పారి పారి కూర్చోరు పెద్దయ్య. కూర్చుంటాము, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. వదినా, ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డే. అట్లనా? మరి మీ కొడుకేడి? అప్పటి నుంచి కనిపిస్తనే లేడు. పిలిస్తే ఇందాక ఇక రాని రాకపాయే. అమ్మాయి ఎంతసేపే, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పు. మరి ఉండు బిడ్డ, రాగానే అమ్మాయిని చూపి అంటే ఎట్లుంటది? మంచిగా ఉండదు, జర్రసేపు ఓపిక పట్టు. ఇక అన్నీ తెలుసుకోవాలి కదరా, మాట ముచ్చట అయినప్పుడు. అన్ని విషయాలు తెలుసుకున్నాకనే పిల్లని రమ్మని చెప్పుదాము. ముందే నువ్వు ఇష్టం లేదు అన్నట్టు వచ్చినావు. మరి అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాకనే పిల్లని పిలిపించుకుంటే అయిపోతుంది. జర్రసేపు ఓపిక పట్టు బిడ్డ. ఎందుకు అన్న ఏం చేస్తాడు వదిలే? అప్పుడే చెప్పినుండే కదరా, ఇక ఆయన వ్యవసాయం చేస్తుంటాడు. ఇంకా పైన పైన పనులు ఏమైనా పనులు ఉంటే కూడా చూసుకొచ్చుకుంటాడు, చేస్తాడు. గుత్తట్లా పట్టుకొని చేస్తుంటాడు. ఇక అన్ని పనులు చేస్తాడు. ఇంటికాడ ఉట్టిగా అయితే ఉండడు. ఇక నేనే పిల్లని చూసుకుంటా, ఇంటికాడనే ఉంటా. ఇక పిల్ల చదువుకుంటుంది. ఇక చదువు అయిపోయిన దాకా నేను ఇంట్లోనే ఉంటా. మళ్ళీ ఇంట్లో పని ఉంటే పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టారని చెప్పేసి ఆయన నన్ను ఇంట్లోనే పెడతాడు. ఇక పని నేను చూసుకుంటా, కానీ పిల్లగాని మంచిగా చదివి ఇంట్లోండి నువ్వు అని చెప్పిర్రు. ఇక అట్లా అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంటా వదినే. అబ్బో, విలేజ్ మొహాలకి ఇది కూడా ఉందా? ఇంకా జున్ను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేనా, సపడవాకుంటుండు. గట్లనే జర అమ్మాయిని తీసుకొస్తే అబ్బాయి చూసి పోతాడంట, జర పని ఉందంట. ఇక తీసుకొస్తారా వదినే? పిల్ల ఏం చదువుకుందమ్మా? ఉండే పెద్దయ్య, తీసుకొస్తా. పిల్లని అడిగి తెలుసుకుందు గాని. గీ మాట అన్నావు, భలే మంచిగుంది. పో తీసుకురా పో. అబ్బో, ముసలోనికి పిల్ల ఎంత చదువుకుందో కావాలంట. ఒరే అన్నయ్య, మీ అత్తకు జుట్టే లేదురా, బోడది. ఇక నీ పెళ్ళం కూడా గట్లనే ఉండొచ్చు, పెద్ద బోడే ఉండొచ్చు, గుండు ఇట్లా ఉందో ఏమో మరి. జున్ను వాళ్ళంటే ఏమనుకుంటారో సపడా కుటుండు.
ఇంత పెద్దగా అయినవు నోరేవు కుట్టలేదే చిన్నపిల్లని గారాబం చేసినందుకు బాగా నెత్తిలకి కూర్చున్నావు లేనువు సప్పటిదాకా ఉండు నువ్వు ఇంటికి పోయినాక నోరే తెలవద్దు చెప్తున్నా సరేతి వదిన అమ్మాయి వస్తుంది అప్పటిదాకా జ్యూస్ తీసుకోరి గీ చలికి జ్యూస్ ఏందమ్మా జ్యూసు నువ్వు ఓ అబ్బా ఇంత షాయి పెట్టి ఇచ్చినట్టు అయిపోయేది కదా ఈ ముసలాడు పెద్ద కంతిలోడు ఉన్నట్టున్నాడు అయినా ఇంట్లో ఫ్యామిలీ అంతా జర మంచిగా ఉన్నట్టున్నారు పాటికి ముసలాడు ఒకరి గట్ల ఉంటే ఏమైంది నా బిడ్డే నెగ్గొస్తుంది పర్లేదు వదిన తీసుకురా తాగుతాం అమ్మ సుమతి రామ్మా అబ్బా ఇప్పుడు అమ్మాయి వస్తుంది ఇక నచ్చినా నచ్చకపోయినా నాకైతే ఇంకా విలేజ్ టూన్ ఎట్లుంటుంది గట్లనే ఓ లంగ వేసుకొని లేదంటే చీర కట్టుకొని ఇక లబ్బరి పూలు పెట్టుకొని గట్లనే ఉంటుండొచ్చు చూద్దాం పాటు చూడనైతే చూస్తా నాకైతే నచ్చలే అని చెప్పేసేస్తాం అమ్మకి రామ్మా వావ్ ఎంత బాగుంది ఒరే అన్నయ్య ఒకసారి వదినని చూడరా కళ్ళు మూసుకొని బాగలేదు అని చెప్పేస్తే అయిపోతుంది కళ్ళు తెరవను ఇక అద్దాలు పెట్టుకుని ఎట్లాగో వాళ్ళకి కనిపించదు చెయ్యదు పెద్దయ్యా ఏదో అడుగుతున్నావు నా బిడ్డని అడుగు గీమెనేనా అమ్మాయి అవ్వ పెద్దయ్యా అబ్బో ఊరు పిల్ల అంటే ఎట్లుంటదో అనుకున్నా పర్లేదు సిటీ కల్చర్ ఉంది నీ విద్యలో మంచిగానే ఉంది మనవరాలు సూప్ టాకే ఉంది ఏమమ్మా మనవరాల ఏం పేరు నీ పేరు సుమతి ఏం చదువుకున్నావమ్మా డిగ్రీ చేసిన తాత అట్లనా ఇంకా ఏమైనా చదువుకునే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అమ్మ నీకు చదువుకుంటానంట ఇంకా ఏదో సంబంధం వచ్చింది కదా మంచి సంబంధాలు వచ్చినప్పుడు చూడాలి అనేసి అన్నాడు ఇలా నాన్న అందుకని చెప్పేసి ఇంకా చేసి పంపిస్తే ఇంకా వాళ్ళే నచ్చితే చదివించుకుంటారు అనేసి చెప్పినండి అందుకనే జరా మంచి సంబంధం అనేసరికి ఇక ఓకే చెప్పిన మీకు గట్లా మీరు ఇష్టము చదివించుకుంటా అంటే మా అమ్మాయి మంచిగా చదువుతుంది చాలా క్లెవరు అబ్బాయి ఏం సపోర్ట్ చేయట్లేదు మా అమ్మాయిని చూసి నచ్చిందా లేదా చెప్పడా వావ్ చాలా బాగుంది వదిన ఏమో అనుకున్నా ఊరామే ఊర్లాగానే ఉంటది అనుకున్నా పర్లేదు ఊర్లలో కూడా అప్డేట్ అయ్యిర్రు మంచిగానే ఉన్నారు అయితే అమ్మాయిలు సిటీలో ఉన్న అమ్మాయి లాగానే ఉంది అరే ఆది చూడురా అమ్మాయి ఎంత బాగుంది కుందన బొమ్మలాగా ఉంది బిడ్డ చూడు ఎందుకు నాయన కళ్ళు మూసుకున్నావు తెరువు నిజంగానే బాగున్నట్టుంది వాయిస్ చూస్తే మంచిగా అనిపిస్తుంది మరి ఇక ఎట్లుందో చూడాలి వావ్ చాలా బాగుంది అబ్బా క్యాన్సిల్ చేసుకుందాం అనే టైంలో ఇంత మంచి అమ్మాయి దొరికింది నాకు సూపర్ ఉంది అసలు అమ్మాయి మాత్రం ఇక క్యాన్సిల్ ఎందుకు తీ ఓకే చెప్పుదాం ఈ రంగా ఎడిపోయింది బిడ్డ ఏమో అమ్మా తెలీదు అరే రంగా ఓ రంగా ఏంటమ్మా ఇందాక నుంచి కేకలు ఎత్తున్నావు నేను బయట మా దోస్తు దగ్గర కూర్చున్నా అక్కకు చూడడానికి వచ్చిరు బిడ్డ ఉండాలి కదా నువ్వు ఇడా ఉంటేనే కదా తెలుస్తుంది నువ్వు అట్లా బయట ఉంటే ఎట్లా చెప్పు నాన్నకేమో పని పడి పోయిండు సేన్కాడికి నువ్వేమో ఇక బయట ఉంటే గిలకి ఎప్పుడు తెలుస్తావురా నువ్వు చెప్పు ఊకేవే వచ్చిన కదా గది నమస్తే ఆంటీ నమస్తే నమస్తే బావగారు నమస్తే నమస్తే ఏం రంగా వచ్చినప్పటి నుంచి ఇంట్లో కనిపిస్తలేవు దోస్తాంతో బాగా ముచ్చట్లు పెడుతున్నట్టున్నావుగా ఏం లేదు బావా ఉట్టినే కూర్చున్నా అక్కడ బయట ఇక మీరు ఎప్పుడు వస్తారానికి ఇప్పటిదాకా చూసి పోయి కూర్చున్నా ఇంకా మా అమ్మ విలువబట్టే మీరు ఎప్పుడు వచ్చిరో ఏమో గట్లే కొంచెం బయటకు పోదాం పారా అన్నాడు ఇక షాప్కి పోతున్నాడు వాడు ఇక ఆయనతో పాటు పోయినా నేను మీరు వస్తే కనిపిస్తారేమో అనుకున్నా కానీ మాకు కనిపించకుండానే మీరు ఇంటికి వచ్చేసినట్టున్నారు బావా ఇక మాకైతే ఇక అమ్మాయి అయితే నచ్చింది ఇక మా పిల్లగానికి నచ్చిందో లేదో తెలుసుకొని చెప్తాను కానీ మరి మీ అమ్మాయికి నచ్చిందా మా అబ్బాయి ఏం సుమతి ఏం చెప్పట్లేదు మా అబ్బాయి నచ్చిందా నీకు ఫస్ట్ అబ్బాయి నచ్చిందో లేదో చెప్తే అమ్మాయి చెప్తుంది ఫస్ట్ అబ్బాయి చెప్పాలి ఏమైంది బిడ్డ ఇంకా చెప్పవు అమ్మాయిని చూసినావు కదా మంచిగా ఉందా నచ్చిందా చెప్పు నచ్చిందమ్మా అయితే చెప్పమంటావా సరే చెప్పు మా అబ్బాయికి ఓకేనంట మరి మీ అమ్మాయికి సుమతి నచ్చిందా అబ్బాయి నీకు అమ్మ నీకు తెలుసు కదా నాకు నచ్చాలంటే నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అయ్యో నా మతి మండ అప్పటి నుంచి నేను అడగడమే మర్చిపోయినా మీ అయ్యన్నుంటే అన్ని అడగటోడు మీకు మీ తమ్ముడేమో ఇప్పుడు వచ్చే అడుగుతా తీయాగు అవ్వు వదినే అబ్బాయికి ఇక ఏమన్నా ఇక సిగరెట్ తాగుడు అలవాటు ఇక ఇట్లాంటివి మంద అలవాట్లు ఉన్నాయా మా పిల్లగానికి అట్లాంటి ఏం అలవాట్లు లేవమ్మా మంచిగా సాఫ్ట్వేర్ అయినా ఇక జాబ్ చేసుకుంటున్నాడు మంచిగా మొన్ననే పక్కూర్లా ఇక ఇల్లు కొన్నాడు మంచిగా ఉంది ఆడ జాబ్ కొన్నాడు బాగుంటుంది ఆడ కూడా సిటీలో ఉండాలంటే సిటీలో ఉండొచ్చు ఇక ఆయనకి జాబ్కి దగ్గర అయితే అనేసి ఊరి దగ్గర కొన్నాడు మంచిగా ఉంది అన్ని ఏం చెడ్డ అలవాట్లు లేవు మా పిల్లగాడు తాగాడు ఇక సిగరెట్ తాగాడు ఏం అలవాట్లు లేవు మంచి పిల్లగాడు మీరు ఇవ్వచ్చు మా పిల్లగానికి గదే అంటున్నా నేను ఆ రోజే అడుగుదాం అనుకున్నా అడగనే లేదు ఇక అందుకే అడుగుతున్నా ఇప్పుడు ఏం లేవంట బిడ్డ అమ్మ ఒకసారి అబ్బాయితో మాట్లాడాలి అబ్బో మామూలుగా లేదు వదిన అన్న అడగాలి కానీ ఆమెని అడగబట్టి అన్నతో మాట్లాడదంట సీక్రెట్గా ఒరే అన్నయ్య నువ్వు అడగవలసింది వదిన్ని అడుగుతుందిరా పో మాట్లాడు పో అమ్మ బావ అక్క గీనే మాట్లాడుకుంటారు మనం అందరం బయటకు పోదాం పార్రే సరే బిడ్డ మేము బయటకు హలో హాయ్ అండి నేను మీకు నచ్చానా
నచ్చారు, కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నవి. దానికి మీరు ఓకే అంటేనే మన ఇద్దరికి పెళ్లి ఓకే చేయమని చెప్తాను మా వాళ్ళకి. అబ్బో పోరి భలే బాగుంది కానీ బాగానే కండిషన్స్ పెట్టేటట్టుంది. ఇక చూద్దాం పాటు నచ్చింది తర్వాత పోయినాక మనం ఎట్లనన్నా అవుతుంది కానీ ఇప్పుడైతే అన్నిటికీ ఓకే చెప్పుదాము, తర్వాత సంగతి తర్వాత. హలో, ఏమైంది? ఓకే అడుగు, చెప్పు ఏంటో నీ కండిషన్స్. ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళేది ఉంటే నాకు ఇష్టం ఉంటేనే వస్తాను, లేదు బలవంతంగా మాత్రం నన్ను రమ్మని అడగొద్దు, ఓకేనా? ఓకే ఇంకా ఇకపోతే మా ఇంట్లో నాకు మా అమ్మ నాన్న అసలు ఏం పని చెప్పలేదు. నాకు ఏ పని రాదు, నేను విలేజ్ అమ్మాయినే, కాకపోతే నాకు ఏ పనులు సరిగా రావు. మళ్ళీ ఈ విషయానికి మాత్రం నన్ను ఇంట్లో ఈ పని చేయి ఆ పని చేయని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు ఎవరు. అట్లా అయితే ఓకే. నాకు బట్టలు కూడా ఉతకనీకే రాదు, గిన్నెలు దోమనీకే రాదు, ఇల్లు ఉడవనీకే రాదు, ఇవన్నీ నాకు ఏవి రావు. ఒకటి నేను బాగా చదివాను అంతేగాని జాబ్ చేయమంటే జాబ్ చేస్తాను, కానీ ఇవన్నీ అయితే నాతోటి కావు. పర్లేదు, పని మనిషిని పెట్టుకుందాం. ఇంటికి చుట్టాలు వస్తే మళ్ళీ వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నాకు ఫోర్స్ చేయొద్దు. నలుగురు చేసే వంట అయితేనే నాకు వస్తుంది, అంతకంటే ఎక్కువ మందికి వండాలంటే నేను వండలేను. ఈ విషయం కూడా మీకు ముందే చెప్తున్నాను. మళ్ళీ నాకు వంట రాదు అని చెప్పేసి మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఇంకేమన్నా అంటే నేను మాత్రం నాకు నచ్చదు. అందుకే మీకు చెప్తున్నాను, మీరే అవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ మీరు మేనేజ్ చేసుకుంటా అంటే నాకు ఓకే. అబ్బో ఈ పిల్ల చూడడానికి భలే ఉంది, అమ్మో మాట తీరు కూడా చాలా షార్ప్ ఉంది. ఇక నేను ఇట్లాంటి విషయాలలో ఉన్నా అని చెప్పేసి తెలిస్తే ఇంకేం లేదు, నన్ను వదిలేసిపోతుందా ఎందుకు కొంపదీసి. ఏ కావన్నీ ఏం కాదు, అప్పటిదప్పుడు చూసుకుందాము. ఇక ఇప్పుడైతే అన్నిటికీ ఓకే చెప్పేస్తా. ఓకే పర్లేదు, మా ఇంటికి ఎవరైనా వస్తే నేను ఇంకా పని మనిషినన్నా పెట్టి వంటలు చేపిస్తాను, లేదంటే మా అమ్మ వాళ్ళతో చేపిస్తాను, కానీ నీకు దాంట్లో కూడా ఏం టెన్షన్ లేదు, నేను మేనేజ్ చేస్తాను. చెప్పు. ఇంకా నాకు ఏదైనా కావాలి అంటే షాపింగ్కి వెళ్తాను కదా, అప్పుడు నాకు అడిగింది ఇవ్వాలి, ఇది కాదు ఇది వద్దు అనేసి ఇలాంటివి అనకూడదు. నాకు నచ్చింది నేను తీసుకుంటాను. వీక్లీ వన్స్ నాకు మూవీకి తీసుకెళ్ళాలి, పార్క్స్కి తీసుకెళ్ళాలి, వీకెండ్స్లలో. కాస్ట్లీ నగలు నాకు ఇయర్లీ కంపల్సరీ కొనాలి. ఇవన్నీ మీ ఇంట్లో ఇప్పిస్తారా నీకు? లేదు, వాళ్ళకి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు మీరు కొంచెం మంచిగానే అన్నారు కదా, అందుకని చెప్తున్నాను. నాకు నచ్చినట్టు నాకు ఉండాలనిపిస్తుంది, కాబట్టి ఇవన్నిటికీ మీరు ఓకే చెప్తేనే నేను మీ ఈ సంబంధం ఓకే చెప్తాను. ఓకే సుమతి, నాకు ఇవన్నిటికీ ఓకే. ఓకే, మీరు ఇంకేమైనా నన్ను అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు నా రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయని అంతా నా దగ్గరికి వచ్చినాక మేనేజ్ అయిపోతుందిలే, ఏదో ఒకటి చేసి సెట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు అవన్నీ చెప్పకపోతే ఏమో మంచోడు అనుకుంటుంది, నాకేం లేవు అని చెప్పేస్తా. నాకు ఎలాంటి కండిషన్స్ లేవు, నో ప్రాబ్లం. నాకైతే నువ్వు ఓకే, మరి నీకు నేను ఓకేనా చెప్పు. సరే, అందరిని పిలుస్తాను, ఆగండి. అమ్మా రండి. అమ్మ, నాకు ఈ సంబంధం ఓకే అమ్మా. భలే హుషారుంది వదినలే, ఇంతసేపు ముచ్చట పెట్టింది, బాగానే ఏమేమో అడిగినట్టుంది. అన్నిటికీ అడిగి తెలుసుకున్నాకనే ఓకే చెప్పింది. అబ్బో విలేజ్లలో చాలా అప్డేట్ అయ్యిర్రు, ఇంకా నేను కూడా లేని ఇంత అప్డేటు. అమ్మ విలేజ్ అని చెప్పేసి చాలా చిన్న చూపు చూసినా కానీ ఈమె చూస్తే అర్థమవుతుంది, చాలా అప్డేట్ అయ్యిర్రు అందరు ఇక్కడ. సరే అమ్మా, సరే. మరి వదినా, మరి ముగ్గురుతాలు ఎప్పుడు పెట్టుకుందామంటావు? ఇగో వీళ్ళ నాన్న వచ్చినాక మాట్లాడి నేను ఫోన్ చేపిస్తాను లేండి. బాబా మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి నాకు. బామ్మర్ది చాలా షార్ప్ ఉన్నట్టుండు, నా నెంబర్ తీసుకున్న లక్కకి ఇద్దాం అనుకుంటున్నాడేమో. పదా బయటికి వెళ్దాం, ఇస్తానాడు. సరే బావా నడు. ఓ అమ్మాయి, బాగున్నావు, కాకపోతే జర అప్పుడప్పుడు నవ్వమ్మ, గంత సీరియస్గా ఉంటే ఎట్లా చెప్పు. ఇక మా అబ్బాయి, ఇక మీ ఇద్దరు పెళ్లి వరకు నువ్వు నీ ఫేస్లో మంచి కళ రావాలి, నవ్వుతూ ఉండాలి. ఇక మీ అమ్మ ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటుంది. నువ్వైతే ఒక్కసారి కూడా నవ్వింది లేదు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఇగో మా జున్ను చూడు, మా జున్ను నీకు మడదలవుతుంది మా అమ్మాయి. హాయ్ జున్ను, నోరు ముయ్యమ్మా. ఈ పిల్ల నన్ను చూసి నా మాటలు విని చాలా బెత్తిపోయింది, మామూలుగా లేదు. కళ్ళు ఎల్లబెట్టింది, నోరు ఎల్లబెట్టింది. అట్లుంటది మళ్ళీ సుమతి అంటే. ఇంకేముంది, ఇంటికి వెళ్ళినాక ఇంకా నన్ను చూసి ఇంకేం లేదు, మడదలకి దిమ్మ తిరిగేటట్టుంది. ఇగో అమ్మ, ఇగో బయలుదేరుతాం మేము. వాళ్ళ నాయన వచ్చినాక ఫోన్ చేపి ఇక ఏంది విషయాలు, కట్నాలు కానుకలు ఏందనేది ఇక ఫోన్లోనే మాట్లాడతారా, మరి ఇంకోసారి కలుస్తారా, ఇక మీ ఇష్టము. సరే ఇక మేము బయలుదేరుతాం మరి. అమ్మ సుమతి, నీకు నిజంగానే నచ్చిందా లేక ఉట్టిగానే అంటున్నావా? ఊక అమ్మ, ఎందుకు నచ్చదు? హైదరాబాద్ సంబంధము, ఊర్లో పక్క ఊర్లో కూడా మంచిగా ఇల్లు కొన్నాడు, ప్లాట్లు కొన్నాడంట. ఇంకా మళ్ళీ ఇంకేం కావాలి చెప్పు. ఇక అట్లనే పొలాలు ఇట్లా కొన్నాడంట. మంచిగానే అన్నిటికీ అన్ని ఉన్నవి. నేనేం కష్టపడేది లేదు, పోయి మంచిగా నేను జాబ్ చేస్తా లేకపోతే లేదు, ఇంట్లోనే ఉంటా. మంచిగానే ఉంది కదా సంబంధము, ఇంకేం కావాలి చెప్పు. గదే బిడ్డ, నువ్వు వేడు ఒప్పుకుంటావు ఒప్పుకోవు అని భయపడ్డా. మంచి సంబంధము వచ్చింది, ఏమంటదో ఏమో బిడ్డ అని చెప్పేసి అనుకున్నా కానీ అమ్మయ్య మంచిగా అయ్యింది ఈ సంబంధం ఒప్పుకొని. నువ్వు ఏంటమ్మా నువ్వు మరీ ఇది చేస్తున్నావు? నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? అడా ముందే భావం చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా ఆ సుజాతను చూడనీకే అంటున్నావు. ఆ సుజాతను చూస్తే అసలే నచ్చదు నాకు, ఎందుకంటే భావన పెళ్లి చేసుకుంది కాబట్టి. నువ్వేమో వాళ్ళ ముంగటికి నన్ను తీసుకెళ్తావు ఎందుకు? నాకు ఊకే కోపం వస్తుంది వాళ్ళ మీద ముందే. స్వీటీ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా వాళ్ళ ఇంటి మీద అట్లా ఏడవద్దు అని చెప్పేసి. అది నీ నీ మేనమామ ఇల్లే, నువ్వు అట్లా మాట్లాడతావు? అమ్మమ్మ గారి ఇల్లు, మంచిగా పోయి సంతోషంగా ఉండాలి, లేనిపోని ఆశలు పెట్టుకొని అట్లా కక్షలు పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు? మంచిగా మాట్లాడి మంచిగా ఉండు అందరితోటి, ఊకే ఈ సతాయించుడిని ఆపేసేయి.
చూడమ్మా నేను వస్తా కానీ నాకు నచ్చినట్టుగా ఉంటా కానీ నాకు ఎవరైనా ఏమని అంటే మాత్రం నేను అస్సలు ఊరుకో అని చెప్తున్నాను. ఫస్ట్ నువ్వు పద్ధతిగా ఉండు, తర్వాత ఎవరి సంగతి ఏందనేది నేను చూసుకుంటా కానీ. ఇదిగో అమ్మా బావ గిట్లా అత్తమ్మ గిట్లా సుజాత కూడా నాతో మాట్లాడలేదంటే చూడు నేను ఇంకెప్పుడు రాను ఇంటికి అక్కడ సైడు. ఎందుకు స్వీటీ నువ్వు చేసేటివన్నీ చేస్తావు, వాళ్ళు మాట్లాడలే వీళ్ళు మాట్లాడలే అంటావు. నువ్వు మంచిగా ఉండుంటే అందరు ఎందుకు వలకరియపోతుండే, అందరూ నేను వలకరించటోళ్ళే కదా ఆడా. అదంతా తెలియదమ్మా, ఒకప్పుడు అది వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడన్నా నన్ను మంచిగా వలకరిస్తేనే నేను వాళ్ళ ఇంటికి వస్తాను. వాళ్ళు వలకరియకపోతే ఇమ్మీడియట్లీ అటు నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తా. రాదే నీ ఏడుపేదో నువ్వు ఏడుస్తూ గాని. అమ్మా సుజాత జరంత ఛాయ్ పట్టుకరా బిడ్డ. ఏం చేస్తున్నావు సుజాత, పిలిస్తే కూడా వలకపోతివి ఏంది మళ్ళవా పిల్ల ఇప్పుడైతే వచ్చింది గప్పుడే పని చెప్పబట్టివి. వాయమ్మో నీకు సుజాత కనిపించకపోతే ఇన్ని రోజులు ఎట్లా చేసుకున్నావు పని. ఏం చేతనే నీకు తెలిసిందే కదా నాకు ఛాయ్ అంటే పానము. ఇక గంధరమోను మా సుజాత పెట్టే ఛాయ్ అంటే మస్తు పానం నాకు. అట్లయినా సరే ఇక పిల్లని ఎందుకు లేపాలని చెప్పి పొద్దున నేను పెట్టుకునేది అయిపోతా. మళ్ళీ పూట మధ్యాహ్నం వచ్చి ఆ సుజాతని పెట్టించుకొని తాగుతా. గట్లుంటుంది నాది. ఇక 2-3 రోజులు కాదు పోయి వచ్చి మీరు 10-15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఛాయ్ మీద జీవి పెట్టుకున్నా. సుజాత ఇప్పుడు వస్తే పెడతా ఛాయ్ అనేసి. ఇంక అందుకే రాగానే ఫస్ట్ ఛాయ్ పెట్టి అమ్మ అని అంటే ఇక పోయింది కిచెన్లకి. పిలిస్తే వస్తలేదు. జర పోయి చూడిపోవే ఏం చేస్తుందో పిల్ల. కిచెన్లో ఉందా లేక బయట బట్టలు ఇట్లా ఆరేనిక పోయిందా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఉంటే ఇక అవి తీసినుంటి బకెట్లు వేసి పెట్టిన. జర ఆరే అమ్మ అని చెప్పిన. మరి అవి ఇట్లా ఆరేనిక పోయిందా ఏమో పిలిస్తే అస్సలు వెళ్తలేదు. సరే తీ ఏం పని మీద ఉందో నేను పెట్టుకొస్తా ఛాయ్ నీకు. ఊకోవే పెద్ది, నాకు సుజాత చేయకుండా తాగాలని ఉంది. నువ్వు పెట్టుకొస్తా అంటావేంది? గా మాత్రం నేను పెట్టుకొని తాగలేనా చెప్పు. ఏంది నిజంగానే సుజాత చేయకుండా ఛాయ్ తాగాలని ఉందా లేక ఇంకతోటి పిల్లకు పని చెప్పాలని తిప్పించుకొని పని చేయాలని చూస్తుందా? అయితే బయట ఇట్లా ఉందేమో సుజాత, నేను పంపిస్తా తీ లోపలికి. ఇంత ఛాయ్ అంట పెట్టి అమ్మ మీ అత్తకని చెప్పి నేను బట్టలు అయితే ఆరేసి వస్తుంది. నా మనవరాలు కడుతోటున్నా కానీ అత్త నెగ్లనిచ్చేటట్లయితే కదా. వాయమ్మో పని ఇంకా పని పెడితేనే ఏముంది. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసిందంట ఇంకా వారేయమని చెప్పిందంటే ఏమో పోయింది. నేను 2 రోజులన్నా పిల్లకి ఆసరా కావాలి. అమ్మయ్య ఎట్లనో ఈ ముసల్లాన్ని కూడా పట్టుకొచ్చింది సుజాత. ఇంక ఎక్కడ కడుపుతోటి ఉంది నా పిల్లగాడు ముందే పని చేయొద్దు అంటాడు పిల్లని. ఎక్కడ నా మీద పని పడుతుందో అని అనుకున్నా కానీ అమ్మయ్య నయమైంది. ముసలాం వచ్చింది. జర చేదోడుగుంటుందిలే పనికి. వాయమ్మో నా మనవరాలు ఉత్త మనిషి కాదు చూడు ఎట్లా ఉరుకులాడి పని చేస్తుంది. ఎన్ని గానం బట్టలు పట్టుకొచ్చి ఆరేయబట్టే. ఇక నేను ఉన్నా కదా నేను ఆరేస్తా. నాకు ఒక్క పని చెప్పకుండా నేను వచ్చింది ఎందుకు చెప్పు. ఒక్క పని కూడా చెప్పకుండా అన్ని పనులు చేసుకుంటుంది సుజాత. ఏం చేతు అమ్మా సుజాత? ఏంటవ్వా నువ్వు బిడ్డ ఏంటి నువ్వు పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? నేను ఉన్నా కదా వచ్చిన కదా నీకు తోడుగా. నాకు చెప్పు బిడ్డ నేను చేస్తా. మీ అత్తకి ఇంత ఛాయ్ అంట పెట్టి పో అమ్మ. నీ ఛాయ్ మీద పానం పెట్టుకుందంట జీవి గుంస్తుందంట. ఒక్కటే విలువబట్టే అలా కూర్చొని సుజాత సుజాత అంటే ఏంటి గంటగానో విలువబట్టే అని చెప్పి పోయి చూస్తే ఇక ఛాయ్ పెట్టడానికే విధిస్తుంది. నేను పెట్టిస్తా అంటే కూడా వద్దనబట్టే. ఇక నీ చేతి రుచి చూడక చాలా రోజులు అవుతుందంట. ఇక నీ చేతితోటే తాగుతుందంట. పో అమ్మ పోయి ఇంత ఛాయ్ పెట్టి పో నేను ఆరేస్తా కానీ బట్టలు. ఓ అవ్వ ఇంత చిన్న పనులు కూడా నేను చేయకపోతే ఎట్లా చెప్పే చేస్తా కానీ తీయి. ఇగో ఛాయ్ పెట్టేసి వచ్చి ఇక పోసి ఇచ్చేసి వచ్చి మళ్ళీ నేను ఆరేస్తా కానీ పా నీకు కూడా ఇంత ఛాయ్ పెట్టిస్తా తాగదు. వాయమ్మ సుజాత వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చినా సుజాత? జర సేపు అవుతుంది. అవ్వ బాగున్నావా? బాగానే ఉన్నమ్మా. ఎట్లుంది పానం మంచిగా ఉందా? మంచిగా ఉంది అవ్వ. చూసి ఎట్లా పడితే అట్లా పని చేయకు. జర చూసుకొని చేయి. జర పని చేస్తేనే మంచిగా అలగా ఉంటుంది పానం. కానీ ఇప్పటి పిల్లలు భలే నాజుకు. ఇక గంత నాజుకున్న పిల్లలు చేస్తే ఏమన్నా. అందుకే జర చూసి చేసుకో పని. ఇక మీ అత్త నాకుటనే మస్తు పని చెప్తుంది. జర చూసి చేసుకో అమ్మా. ఇక మీ అవ్వ కూడా వచ్చింది కదా చేదోడు ఉంటుంది పాటు. అదో పని ఇదో పని అందుకుంటది. మరి బట్టలు మీ అవ్వ ఉంది కదా ఆరేస్తుంది. నువ్వెందుకు అమ్మ ఆరేస్తున్నావు? ఏం పక్కవ్వా వాయమ్మ రోజు ఊరుకోతుంటే కనిపిస్తావేమో చెప్పుట వదమని అనుకున్నా. నేను బయటికి వెళ్ళకపోతేవి నేను విలువకపోతే. ఇక నా మనవరాలు ఇంటికి వస్తుందన్న సంబరంలో నేను కూడా ఇక విలువకుండానే పోతి. బాగానే పాటు ఎప్పుడైనా వస్తుంటే పలకరించుకుంటూ వస్తుంటే ఇల్లు జాడ దొరకలేదు చెప్పు అని. ఇక పోయేటప్పుడు మనవరాలు తోడుకుంది కదా ఇక పలకరియకుండా పోయినవులే. నాకు కూడా అర్థమైంది. సరే పాటు సంబరంగా ఉన్నట్టుంది. మనవరాలు నీళ్ళు పోసుకుంది కదా జర గాలిన ముచ్చట అన్నీ చూడాలి కదా. గా సంతోషంలా పోతున్నట్టుంది అనేసి ఇక ఊకుటి. రా అవ్వ లోపలికి ఛాయ్ పెట్టిస్తా. మీ అత్త ఉందా అమ్మ? మీ అత్త కోసం వచ్చిన ఉంది పా అవ్వ ఇంట్లోకి నడువుర్రి. ఇప్పుడేనా అశ్విని? బాగున్నావా అశ్విని? బాగానే ఉన్నా సుజాత. బాగున్నావా? ఎట్లుంది పానము? మంచిగా ఉంది చిన్ని. పారి ఇంట్లోకి. చూసినవా అమ్మనొక్కదానే వలకరిచ్చింది. ఇక ఈ సుజాత ఇక బయటనే నన్ను వలకరియలేదు. ఇక ఇంట్లోకి పోతే నన్నేం పట్టించుకుంటుంది ఇది. స్వీటీ బాగున్నావా? నువ్వు వస్తావు అనుకోలేదు స్వీటీ. బాగున్నా.
మొన్న చిన్ని ఫోన్ చేసినప్పుడు జాబ్ కొత్తున్నావు అని చెప్పిందంట అత్తతోటి. ఇవాళ లేదా మరి వర్క్ నీకు? ఉంది, నిన్ను చూసిపోదామని వచ్చిన. ఇక వారి చిన్ని ఇంట్లో తండ్రి ఎంతసేపు ఈ నెలలో పడదాము? ఏం పిల్ల స్వీటీ జర నిజనిగైనావు, మంచిగైనావు ఈసారి. ఎప్పుడు వచ్చినప్పుడు అయితే బొక్క బొక్క నారాయణ ఉంటుంది. వదిలే బాగున్నావా? వామో సవిత వచ్చినట్టుంది. బాగున్నావా సవిత? బాగున్నా వదినే, చాలా రోజులు అవుతుంది. చిక్కిపోయినట్టు అయినవు, బక్కగైనవి. ఎందుకు వదినే తింటలేవు సరిగా? ఏడా నీ బిడ్డ లేకపోయే వారం 15 రోజులు తింటే తిన్నా, లేకపోతే లేదు. ఒక్కదానికి ఏం వండుకొని తినబుద్ధి అవుతుంది. ఇక పిల్లగాడు కూడా మధ్యాహ్నం పూట రానేలేదుగా, పిల్లని లేదు కదా, నేను వచ్చి ఏం చేత అనుకుందో ఏమో. ఇక పిల్లగాడు రాలే, ఒక పూట వండుకొని తింటుంటే, ఇక పొద్దుగింతలు ఏమైనా వండుకొని తింటుంటే, మధ్యాహ్నం తింటే లేకపోతే లేదు. ఇక గట్లానే ఉండే. అయినా పిల్ల లేకపోతే ఏం మంచిగా ఉంటుంది ఇంట్లో. కొడలం వచ్చినాక ఇప్పుడు ప్రశాంతంగా అయ్యింది నాకు. అమ్మ చాయ్ పెట్టుకురాపా అమ్మ అందరికి. సరే అత్తమ్మ. అయ్యో వదినే, నేను పెట్టుకొస్తా కదా, మళ్ళా ఉత్త పిల్ల ఉత్త మనిషి కాదు. పిల్లని ఎందుకు పంపిస్తున్నావు? నేను మొన్న తల్లిగారింటికానే ఉన్నది, మంచి రెస్ట్ తీసుకొని వచ్చి తీగి చాయ్ ఒక్కదానికి ఏమవుతుంది పెట్టించుకొస్తుంది. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకు చాయ్ ఉడియపోతే ఎట్లా చెప్పుకోవడమే. ఇస్తా తీయి, ఎక్కువ బరువు పనులు అయితే ఏం చెప్తలేం. కానీ ఇక ఇంట్లోనే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే, ఇక బట్టలు ఆరేసుడు, ఈ చాయ్ పెట్టియుడు, ఇలాంటి చిన్న చిన్నవి అయితే చేస్తుంది. ఇక అప్పటి నుంచి అయినా నేనే చేసుకుంటున్నా పని. వస్తే అత్త, నేను వచ్చింది కూడా చూసుకోకుండా మా అమ్మతోటే మాట్లాడుతున్నావు లేను. నేను ఎట్లున్నా అని కూడా అడుగుతలేవు చూడు మా అమ్మకి. అబ్బో స్వీట్ నొలక రాలేదు, బాగానే ఉంటుందా పిల్ల? అట్లనే ఉంటుందా? వల్ల బయరూపులు ఆడదాం చేస్తా చేతలని. చూసినావా ఎట్లా మాట్లాడుతుంది? ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. వచ్చింది వదినే, ఎంతనే ఉంది. రా స్వీటీ, అత్త పిలుస్తుంది రా. ఏం స్వీటీ బాగున్నావా? బాగున్నా అత్తమ్మ, బాగున్నావా నువ్వు? జరి ఇప్పుడు మంచిగా అయినావు, తీ నిగనిగా అయినావు. జాబ్ చేస్తున్నావు అంట కదా, ఇంకా టైంకి పోతున్నట్టున్నావు, ఇంత పని చేసుకుంటున్నావు, టైంకి తింటున్నావు, అందుకే జర ముద్దుగా అయినావు తీయగా. వసే అత్త, నువ్వు చేసింది నాకు అసలు ఇప్పటికీ మర్చిపోలేదే. నన్ను కొట్టావు కదా, చెప్తానే నీ మీద నాకు ఎప్పటికీ కోపం పోదు. ఇలాగే ఉంటుంది దేశం మాత్రం. ఏదో ఒక రోజు నాకు టైం దొరకకపోతుందా, అప్పుడు చెప్తాను నీ పని. ఏమైందే గుడ్ల గుబ్బలాగా గట్ట నిలబడి నన్నే కూడా ఇంచి చూస్తున్నావు? చూసా సవిత? అమ్మో గీ ముసలి గీడనే ఉంది, ఎప్పుడు వచ్చిన గీనే వస్తుంది. నేను ఈ సుజాతకి బావకి ఏమైనా లొల్లి పెట్టిపోదామని నేను వస్తా. ఎప్పుడు చూసినా ఈ ముసలి నా ప్రాణానికి తగులుతుంది. ఇప్పుడు వచ్చి ఇంత దర్జాగా కూర్చుండు ఇంట్లో. ఏం స్వీటీ ఎట్లుంది పానం? ఈ ముసలిదానికి నా మనసులో అనుకునేటివి అర్థమవుతావో ఏమో. ఎట్లుంది పానం అనబట్టే? మంచిగా అడుగుతుందా లేక డబుల్ మీనింగ్లో అడుగుతుందా అర్థం కాదు. బాగున్నావా? ఇప్పుడు ఆక బాగానే ఉన్నా. ఇప్పుడే నిన్ను చూడంగానే ఏం జరా తిండెక్కినట్టు అవుతుంది పానం. ఈ ముసలి మొహానికి ఇంకొక నవ్వొకటి. కూసో సబిత, ఎంతసేపు నిలబడతావు? కూసో స్వీటీ. సబిత వచ్చినావు, ఎట్లా వచ్చినావు? 2-3 రోజులు ఉండిపోరాదు. ఏమో ఇగో స్వీట్ ఒప్పుకుంటుందో లేదో. ఇయ్యాలనే లీవ్ పెట్టింది, మళ్ళీ 2-3 రోజులు అంటే కష్టమవుతుందో ఏమో. ఈ నుంచే పోతేనేమో 2-3 రోజులు ఉండడానికి వస్తుంది. ఇది పోతంటదా పోనంటదా తెలియదు. ఇక నిన్న చూస్తే సండే ఉండే, ఇక ఇయ్యాలనన్న జరా మంచిగా ఇక ఇదైతుందేమో. 1 రోజు కదా లీవ్ తీసుకుంది అనేసి అనుకున్నా. కానీ మళ్ళీ రేపటి నుంచి పోయేదే ఉంటుందేమో. ఉంటా అంటే 2 రోజులు 3 రోజులు ఉండేసి పోతా, లేదంటే ఇంకా తోలుకొని పోతా. అది పోతుంది. నువ్వు ఉండు, ఈయననే వాళ్ళ అయ్యి ఉన్నాడు కదా, అయ్యా ఇది వండుకొని తిని పనికి వెళ్ళిపోతారు కానీ ఇద్దరు. ఇక తెలుసు కదా వదినే, ఈ పిల్లని ఒక్కదాన్ని ఒంటరిగా పెడతలేను. జర గట్లా తికమక్క చేసినప్పటి నుంచి ఇంక దాన్ని ఎంబడే ఉంటున్నా నేను. అందుకే ఎంబడి పెట్టుకునే వస్తున్నా ఏడిపోయినా. అవుతి ఈ కాలంలో పోరీలు అన్నీ బద్మాష్ అవుతున్నవి. బయట ఏం చేస్తున్నావో తెలియదు, ఇంకేం చేస్తున్నావో తెలియదు. సిటీ ఏంటత్త? ఏం కూర్చోరాని అప్పటి నుంచి కూసో అంటే గట్ల నిలబడ్డావు తాటి ముద్దులాగా? ఎందుకత్తా నన్ను చూస్తే సరిగ్గా మాట్లాడబుద్ది కదా? ఏదో ఒకటి అన్నదాకా మీరు అట్లా మాట్లాడతారు ఎప్పుడు? నీకు స్టార్టింగ్లో ఎంత మంచిగా విలువ ఇచ్చిననే, ఇక విలువ ఉంచుకున్నావా నువ్వు? తీర పనులు చేసినావు, ఇక ఇట్లా అయ్యింది పరిస్థితి. ఇప్పుడు నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడించుకుంటున్నావు. చెప్తా నీ పని ఇప్పుడు కాదు. నేను పోయే వరకు నీ పని చెప్పే పోతా. ఈయనే ఉంటా, ఈడ నుంచి ఆఫీస్కి వెళ్తా, ఆఫీస్కి నుంచి ఇంటికి వస్తాము. 3 days అంటున్నావు కదా, ఉంటా ఇక్కడే. చెప్పు, ఉంటా 2-3 రోజులు. ఇక మీ అమ్మ నువ్వు ఉంటేనే ఉంటా అంటుంది, లేదంటే పోతా అంటుంది. లేకొచ్చింది, ఇక మీ అమ్మ కోసం అన్న ఉండరాదే? ఏమో అత్తమ్మ, మళ్ళా మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవర్ 3 days లేట్గా వస్తా అని చెప్తా. ఎందుకంటే ఈ నుంచి ఆడుకోవాలంటే ఇక చాలా టైం పడుతుంది కదా, అందుకే లేట్ అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్తే సరే అన్నారంటే ఇక ఇక్కడే ఉండి 2-3 రోజులు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్తా వస్తా. సరే మాట్లాడి చెప్పు ఏదోటి. సరే నేను ఫోన్ మాట్లాడొచ్చి చెప్తా అత్తమ్మ ఏదోటి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను ఈరోజు చెప్పాను కదా మార్నింగ్ లీవ్లో ఉన్నానని. అయితే 2-3 days వరకు నేను ఇక్కడే ఉండవచ్చు. సో నేను కొంచెం లేట్ అవుతుంది సార్ నాకు రావడానికి. మరి ఓకే అంటే నేను వస్తాను ఇక్కడి నుంచే కంటిన్యూగా. లేదు అంటే లీవ్ తీసుకుంటాను సార్ ఇంకా 2-3 days.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను రేపటి నుంచి 10:30 వరకు వచ్చేస్తాను సార్. ఎప్పుడైనా మన ఆఫీస్కి 9 వరకు వచ్చేస్తుండే కదా, 9:30 వరకు. ఇప్పుడు 10:30 అవుతుంది సార్, అంతే. ఓకే సార్, మీరు ఇట్లా పర్మిషన్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటావే, ఎందుకు ఉండవు? ఇలా చిచ్చులు పెట్టనీకే ఉండాలనుకుంటావు నువ్వు, నాకు తెలియదు అని సంగతి. చెప్తా నీ పని. వదినే మా అన్నని చూడబుద్ధి అవుతుంది, కళ్ళకు వచ్చినట్టే ఉంది. ఇక ఎప్పుడు ఇంటికి రానే రాడా, గడవన నా జీతానికి పెట్టి మా అన్నని ఇంటికి తీసుకురావచ్చు కదా వదినే. ఇంకో వాతావరణం ఎంత చల్లగా ఉంది, ఏజ్ మీద పడే కొద్దిగా గింత చలికి ఇక బయట ఉంటే ఏమవుతాడు చెప్పు. ఒక్కసారి అన్నా నువ్వన్నా చెప్పు మా అన్నకి. ఫోన్ చేస్తే ఓసారి ఎత్తుతాడు, ఓసారి ఎత్తాడు, సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో. ఇక మాట్లాడాడు సరిగ్గా. నాకు మస్తు బెంగ అవుతుంది వదినే మా అన్న మీద. ఇంట్లుంటే ఎంత బాగుండు, గట్లా బయట ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా అన్నని చూడక చాలా రోజులు అవుతుంది వదినే. అవురా, నువ్వు అన్నట్టు ఎవరైనా జీతం పెట్టాలి. ఇక సేమ్ కాడ జీతం పెట్టి ఇక మీ అన్నని ఇంటికన్నా ఉంచుకోవాలి. చాలా ఏజ్ అయ్యింది, ఏ శాతం అవుతుందో లేదో. అయినా సరే మొండి పట్టుబడతాడే అమ్మ మీ అన్న. ఎంత చెప్పినా ఈనాడు చెయ్యడు. నేను ఓతా చేసుకుంటా అంటాడు. అరే గీ ముసల్తనానికి ఎందుకయ్యా గంత పని మీదేసుకుంటావు అంటే కూడా వినడు. ఏం చేతు మొండి లెక్కలున్నాయి మీ అన్నకి, ఎవరు చెప్తే వింటాడు? ఏమో వదినే, ఈసారి అయితే చూడు ఎట్లయినా సరే మా అన్నని ఇంటికన్నే పెట్టు. నాకైతే చాలా బాధ అవుతుంది. చలి ఏమైనా తక్కువ ఉందా చూడు, బయట మంచు కురుస్తుంది వదినే. ఇంత మంచు కురుస్తుంటే గా పొలంలో ఎంత చలి ఉంటుంది నువ్వు ఆలోచించు. ఇంట్లో పక్కలనే గింతగానము, ఇంకా అక్కడ అంటే గా మస్తు ఉంటుంది. అందుకే జరాగి మా చలికాలం పోయిందాక నన్న ఇంట్లో ఉండమని చెప్పు వదినే. నువ్వన్నా పోయినప్పుడు బాక్స్ ఇయనికి పోతావు కదా, మాట్లాడి చెప్పు. పాయమో సవిత, నీకు మీ అన్న అంటే ఎంత పానం అమ్మా. అన్న కోసము ఎంతగానో ఆలోచించబడుతుంది. చలికాలము ఎట్లుండో మా అన్న అని చెప్పి బాధపడుతున్నావు. నీలాంటి చెల్లెలు ఉండాలమ్మా, అందరికీ మంచిగా ఉంటుంది.